పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కవ్వంపల్లి సత్యనారాయణ ఎగరవేశారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. నీరు నియామకాలు నిధులపై సమకూర్చే విధంగా ఉంటుందని, తెలంగాణ ఏర్పాటుకు అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉందని అన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన వీరులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది త్యాగాల ఫలితంగా 69 నుండి పోరాటం చేసిన తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుని ఆహుతులైనటువంటి అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా తెలంగాణ పోరాటంలో పోగిన వాళ్ళు, కేసులున్న వాళ్ళు, వాళ్ళందరూ ఈరోజు గుర్తుంచుకోదగ్గ విషయం దినం కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మేము ఏవైతే కేసులు ఉన్నాయో, ఎవరైతే తెలంగాణ పోరాట యోధులు ఉన్నారో వాళ్ళ మీద కేసులున్నాయని వాళ్ళన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఒక కమిటీని వేసి త్వరగా వాటిని పరిష్కరించే దిశగా ఉంటుందని పోరాటం చేసిన పోరాట యోధులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సాధించి తెలుసుకున్న తెలంగాణ లోపల తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఏవైతే కోరుకున్నారో తప్పకుండా మనం నిధులు కానీ, నియామకాలు కానీ, అదేవిధంగా నీరు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వర్తించే విధంగా ఈ పరిపాలన ఉంటుందని తెలియజేస్తూ, మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర